హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి మనకు 'ప్రేమలో' అనే ఒక సాంగ్ అయితే ఉంది కదా! సో, ఆ సాంగ్‌లో నుంచి డైలాగ్ అండ్ లిరిక్స్ చాలా బాగా అయితే ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో, మీరు సింగిల్ పిక్ అయితే పెట్టుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. లేదంటే కపుల్ పిక్ టైప్ అయినా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఒకసారైతే నేను చేసిన వీడియో ప్రివ్యూ అయితే చూపిస్తాను చూడండి. లవ్ చేసిన అమ్మాయిని కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. వీడియోకి ప్రివ్యూ చూశారు కదా! నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్‌గా మీ యొక్క పిక్స్‌తోని లేదా కపుల్ పిక్స్‌తోని అయితే నీట్‌గా లవ్ లిరికల్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో, అది ఎలాగైతే ఇప్పుడైతే చూపిస్తాను. మీరు ఎక్కడైతే స్కిప్ అయితే చేయకుండా చూడండి. మీకైతే సింపుల్‌గా అయితే అర్థమైతే అవుతుంది. సో, ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్‌కి వచ్చేసి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే కావాలి. సో, యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ మీరు యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో, ఇక్కడ అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో, ఫ్రెండ్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీరు యాప్ యొక్క ఇంటర్ఫేస్ చూసుకోవచ్చు. ఇలా అయితే ఉంది కదా! హోమ్, ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. సో, ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకుంటే ఇక్కడ నేను బీట్ మార్క్ ఇంకా షేక్ ఎఫెక్ట్ అని 2 అయితే కనపడుతున్నాయి కదా! ఇక్కడ మీకు. సో, ఇవి 2 కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ అయితే వస్తే మన ఛానెల్‌లో షార్ట్ వీడియో అయితే చేశాను. ఆ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ మీద ఎలా సాల్వ్ చేసుకోవాలనేది. సో, ఒకసారి అది షార్ట్ వీడియో అయితే చూసుకొని మీరు ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటే మనకు 'కోర్ట్' మూవీలో 'ప్రేమలో' అని ఒక సాంగ్ అయితే ఉంది కదా! సో, ఆ సాంగ్‌లో నుంచి ఒక డైలాగ్ అయితే ఉంటుంది. వీడియో సాంగ్ ఒక డైలాగ్ అయితే ఉంటుంది. అండ్ డైలాగ్ తర్వాతకి ఇక్కడ మనకు లిరిక్స్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది బీజీఎంతోని. సో, ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకోవచ్చు. సో, డైలాగ్ అయితే ఇలా ఉంటుంది. సో, ఈ డైలాగ్ అండ్ ఇక్కడ డైలాగ్‌కి నేను కొన్ని కీ ఫ్రేమ్స్ అడ్జస్ట్‌మెంట్ చేసి నీట్‌గా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో, జస్ట్ మీకు ఫాంట్ అయితే ఇస్తాను. సో, ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, చూసుకోవచ్చు ఇక్కడ చాలా బాగా అయితే ఉంటుంది. ఈ అడ్జస్ట్‌మెంట్ అండ్ ఒక డైలాగ్. సో, చూసుకోండి మీరు. నేను ఒకసారి ఫుల్ వీడియో మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. మీరు అక్కడ నుంచి ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెడతాను. ఒకసారి చూడండి. చూసి మీరు డెఫినిట్‌గా అయితే ట్రై అయితే చేస్తారు. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే జస్ట్ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే జస్ట్ మీకు మీ ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక గ్రూప్ అయితే ఉంటుంది బీజీఎం దగ్గరలో. అండ్ ఇక్కడ 2 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ బీట్‌తోని 2 పిక్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మన పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ సింగిల్ పిక్ మీ ఒక సింగిల్ పిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కపుల్ పిక్ టైప్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, ఎలాగైతే చూపిస్తాను. సో, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. సో, ఇక్కడ గ్రూప్ ఉంది కదా! సో, గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్‌లోకెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని సో, ఇక్కడ కొన్ని పిక్స్ అయితే కనపడతాయి. సో, మీరు సింగిల్ పిక్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ యొక్క కలిసి దిగుతారు కదా! సో, కపుల్ పిక్ టైప్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో, ఇక్కడ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సారీ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటా. సో, చూడండి చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ మోంటోస్‌లోకెళ్ళి మీరు ఇంకేమన్నా పిక్‌ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలనుకుంటే మోంటోస్‌లోకెళ్ళేసి ఇలా అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సో, అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాతకి మీకు పిక్ పెద్దగా కావాలనుకుంటే స్కేల్ మీద ట్యాప్ చేసుకొని పెద్దగా అయితే పెట్టుకోండి. అండ్ చిన్నగా కావాలనుకుంటే స్కేల్ మీద ట్యాప్ చేసుకొని చిన్నగా అయితే పెట్టుకోండి. సో, ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు బ్యాక్ అయితే రండి. సో, గ్రూప్ ఎలా యాడ్ చేసుకోవాలని మీకు ఆల్రెడీ తెలుసు. సో, ఇప్పుడైతే చెప్తున్నాను. సో, చూసి తెలియకపోతే ఇప్పుడైతే చేసుకోండి. సో, చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు బ్యాక్ రండి. సో, బ్యాక్ వచ్చిన తర్వాతకి చూడండి మనం చేసిన గ్రూప్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో, ఇలా అయితే ఉంటుంది. బీజీఎం దగ్గర అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం బీట్ ఉంది కదా! రెడ్ లైన్. సో, ఇక్కడ మన పిక్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎండింగ్ వరకు మన పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, అదెలాగైతే చూపిస్తాను. సో, ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ ఫస్ట్ బీట్ దగ్గరకు వచ్చి గ్రూప్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ బీట్ ఉంది కదా! సో, ఇక్కడికొచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకెళ్ళేసి ఇక్కడ సింగిల్ పిక్స్ అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్. సో, ఇక్కడ నేను గర్ల్ పిక్ యాడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ 3 క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ ఇక్కడ రైట్‌కొచ్చేసి కట్ చేసుకోండి. సో, దీన్నైతే ఇలా కిందకైతే తీసుకురండి. సో, ఇలా గ్రూప్ దగ్గర పెట్టుకోండి అండ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా. సో, ఇక్కడ బాయ్ పిక్ యాడ్ చేసుకొని ఇక్కడ 3 క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ రైట్ క్లిక్ యారో. సో, సారీ కట్. సో, ఇక్కడైతే యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ మనం 2 పిక్స్ అయితే యాడ్ అయితే చేసాం అండ్ గ్రూప్ కూడా యాడ్ అయితే చేసాం. సో, ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి లిరిక్స్ దగ్గర మన పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు సింగిల్ పిక్ అయినా యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 బాయ్ పిక్. సో, ఇక్కడ గర్ల్ పిక్. సో, ఇక్కడ బాయ్, ఇక్కడ గర్ల్. సో, ఇక్కడ బాయ్, ఇక్కడ గర్ల్. ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో, ఒకవేళ మీకు కపుల్ పిక్ టైప్ అయితే కావాలంటే అదైతే చూపిస్తాను ఎడిట్ చేసుకోవాలనేది. సో, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ బీట్ దగ్గరకొచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మిడిల్‌లోకెళ్ళేసి ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేస్తా ఫస్ట్. సో, ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్న తర్వాత దీన్ని సో, ఇక్కడ రైటర్ మీద ట్యాప్ చేసుకొని కట్ చేసుకోండి.
అండ్ దీన్ని లిరిక్స్ కిందకి అయితే తీసుకురండి ఇలా. సో ఇప్పుడు మనకు లిరిక్స్ అయితే కనబడతాయి. సో ఇలా అయితే అండ్ మళ్ళీ బీట్ దగ్గరికి వచ్చేసి ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేస్తున్నాను. సో రైట్ అండ్ కట్ చేసుకొని దీని అయితే కిందికి అయితే తీసుకురండి ఇలా. సో మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా, ఇంకో పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో ఇలా కట్ చేసుకొని దీన్ని కూడా కిందికి అయితే తీసుకురండి ఇలా. సో మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా, ఇక్కడ ఈ పిక్ యాడ్ చేసి సో దీన్ని కట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే కింద తీసుకురండి అండ్ మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ పిక్ యాడ్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా, సో దీన్ని కూడా కట్ చేసుకొని ఇలా అయితే తీసుకురండి. సో మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా, ఇక్కడ ఈ పిక్ యాడ్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ దాకా పిక్ అయితే తీసుకోండి. సో కట్ చేసుకోండి. సో ఇలా పిక్స్ అయితే నీట్గా అయితే యాడ్ చేసుకోండి లిరిక్స్ కింద. సో ఇక్కడ మనకు పిక్ లిరిక్స్ కింద అయితే ఉండాలి, చాలా బాగా అయితే ఉంటుంది లిరిక్స్ కింద ఉంటే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్స్ అయితే యాడ్ చేశారు కదా, సో వీటికి ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను 2 ఎఫెక్ట్స్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ ఉంటాయి ఇక్కడ. సో 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ బీట్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మీరు ఏం చేంజ్ అయితే చేయొద్దు, ఇక్కడ ఈ పిక్స్ అయితే ఉన్నాయి కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ బీజిఎం బాగుంటుంది కాబట్టి సో ఇలా ఎఫెక్ట్ అయితే ప్లాన్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఈ 2 పిక్స్కి అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ పిక్కి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి సేమ్ కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ పిక్ అయితే ఉంది కదా, సో ఫస్ట్ పిక్, సో దీన్ని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. సో చూసుకోవచ్చు మనకి ఈ లిరిక్స్కి అండ్ ఈ ఎఫెక్ట్కి చాలా బాగా అయితే ఉంటుంది. ఒకసారి చూడండి మీరు ఫుల్ వీడియో అయితే చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో ఇలా లాస్ట్ దాకా అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే పే చేసుకోండి. సో చేసుకున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ పిక్ని చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ పిక్ దగ్గర అయితే లిరిక్స్ వస్తాయి. సో ఈ షేక్ ఎఫెక్ట్కి అండ్ పిక్కి సో దగ్గరలో ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటుంది. నేను కీ ఫ్రేమ్స్లోనే అడ్జస్ట్మెంట్ చేశాను. సో ఇక్కడ చాలా బాగా అయితే ఉంటుంది. సో చూసుకోండి, మీరైతే చేసుకోండి. సో కంపల్సరీగా చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని వీడియోలోకి వెళ్ళేసి నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను. సో దాన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియోలో అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ దాకా వచ్చేసి సో వీడియోని అయితే కట్ చేసుకోండి. సో ఫస్ట్ లిరిక్స్ ఎక్కడ దాకా క్లోజ్ అవుతాయో అక్కడ దాకా వీడియోని యాడ్ చేసుకొని కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పిక్ మీద పెట్టుకొని సో ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ మీద ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు క్రోమా, సో ఇక్కడ క్రోమాకి వచ్చింది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు కలర్లో బ్లాక్ పెట్టుకోండి. సో బ్లాక్ పెట్టుకుంటే చూడండి మనకు చాలా బాగా అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు ఇలా. సో ఇలా చాలా బాగా అయితే ఉంటుంది బ్లాక్లో. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఇక్కడ వీడియో మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా. సో ఇక్కడ చిన్న బాక్స్ అయితే ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఉంది కదా ఇక్కడ చిన్న బాక్స్తో, సో కాపీ లేయర్ చేసుకున్న తర్వాతకి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి. మళ్ళీ పేస్ట్ లేయర్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడికి వచ్చేసి దీని అయితే కట్ చేసుకోండి. అండ్ దీన్ని పిక్ మీద అయితే పెట్టుకోండి. సో లిరిక్స్ కింద పిక్ మీద సో ఇలా పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను చెప్పినట్లే సేమ్ ఇక్కడ కూడా యాస్టీస్గా పేస్ట్ లేయర్ చేసుకొని కట్ చేసుకోండి వీడియో. ఇక్కడ కూడా పేస్ట్ లేయర్ చేసుకొని కట్ చేసుకోండి. సో ఇలా వీడియో మొత్తం కూడా పేస్ట్ లేయర్ చేసుకొని కట్ చేసుకోండి వీడియోని. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక ఫాంట్ అయితే ఇస్తాను, ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ గ్రూప్ అయితే మీరు చేంజ్ చేసుకోండి. సో గ్రూప్ చేంజ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ 2 పిక్స్ అయితే 1 ఎఫెక్ట్ ఉంటుంది. 2 పిక్స్కి అయితే 1 ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి
ఈ యొక్క ఎఫెక్ట్ అండ్ ఇక్కడ వీడియో అయితే యాడ్ చేసుకొని చాలా బాగా అయితే ఉంటుంది. సో మొత్తం వీడియో అయిపోయినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ అనేది టైప్ చేసుకొని ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎడిటింగ్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.